హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడితో ఈరోజు శ్రీ రాఘవేంద్ర స్వామిని కోరుతున్నాను. ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి. సరే ఫ్రెండ్స్, ఇంకొక ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే ఎన్నున్నకాయి నేను 1 కేజీ తీసుకొచ్చిన. ఈరోజు పొద్దున్నే పోయి మార్కెట్కి తెచ్చిన ఫ్రెండ్స్. మా పాప కోసుకొని, మా పాప పెద్ద పాప ఏంటది ఈరోజు పెళ్లి రోజు నేను అయిపోయింది కాబట్టి నూనె ఇది బిర్యానీ చేసి మటన్ చేసి ముద్దగా చేసి ఎత్తుకొమ్మదాం అనుకున్నా ఫ్రెండ్స్. ఇంకా పాప వాళ్ళ ఇంట్లో శ్రావణాలు ఏదో దీపాలు పెడుతున్నారంట. అందువల్ల నూనె వంకాయ చేసి మమ్మీ నాకు ఇష్టం అంటనింది. ఏదేదో కొడతా ఉంటుంది మా పాప. నూనె వంకాయ, ఉప్సారు, రసము అట్లావన్నీ ఆ పాప అడిగింది. మేము చేసుకుంటాము అట్లే కొద్దిగా వాళ్ళు కూడా ఎత్తుకొని కేరళ ఇచ్చే వస్తాం అనమాట. చాలా బాగుంది ఫ్రెష్గా వంకాయలు అయితే. ఇప్పుడు మా పాప ఇది కట్ చేసి నూనె వంకాయకి దానిలో ఒక పురుగు పడుంటాయి. ఇంకా మసాలా అయితే పొద్దున్నే ఇప్పుడే వేసిన. జస్ట్ నేను మసాలా పెడతా ఫ్రెండ్స్. కొంతమంది శనగింజల్లో పుడి చేసి ఏదో కదా సందేశ్ గుత్తొంకాయ, ఇది కూడా గుత్తొంకాయ శనగింజలు పొడి ఏదో అంత వేస్తారంట ఫ్రెండ్స్. అదైతే నాకే ఆంధ్ర స్టైల్ బాగుంటుంది అనుకుంటా. నేను కూడా ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్. అది శనగింజలు పొడి వేసి తినేది నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట. అట్లా హోటల్లో చేస్తారు, అయినా బాగా కోస్తారు లేదా నన్ను పురుగులు కూడా అట్లా చేస్తారేమో ఫ్రెండ్స్. అసలు తినేమో కాక బయట మళ్ళీ ఉంటుంది. అందువల్ల కొద్దిగా మేము చపాతీ చేసుకున్నా. నేనైతే పూరీలు చేసుకున్నా ఫ్రెండ్స్. మా పిల్లలకి పూరి కావాలని అడిగితే వద్దు చపాతీ కావాలన్నారు. ఆల్రెడీ మేము ఈరోజు నాష్ట త్వరగానే తినేస్తాం. నిన్న నూనె కలుసుకొని పూరి కలుసుకున్నాను. గుర్తు 1 పొద్దుంటారు సంగీత చపాతీ కావాలంటే అందులో వేద్దాంలే ఆయిల్. రాండి ఫ్రెండ్స్, మా ఇంట్లో చపాతీ తినేసిపోదురు. శనగిన చట్నీ చేశాను పొద్దున్న. ఏదన్నా కుర్మా చేయాలనుకున్నా ఫ్రెండ్స్. పిల్లలు అన్నారు, ఎందుకు మమ్మీ కుర్మా అంతా ఎట్టు నూనె వంకాయ చేస్తావు కదా, కుర్మా వద్దు అంటున్నారు. అందువల్ల శనగిన చట్నీ చేసా పొద్దునే. చూడండి, శనగిన చట్నీ చేసిన. ఇంకొకకే ఇది మా పాప సంగీత పాప తినలే, అందరూ తినేశారు. మా పాప ఒకటి ఇంకా తింటుంది అనమాట. ఈరోజు అయితే నేను మటన్ తెచ్చి ముద్దగా చేద్దాము, గొజ్జుగా చేసి కొద్దిగా బిర్యానీ చేసి పంపిస్తామంటే ఆ పాప వద్దు అనింది ఫ్రెండ్స్. అందులో నీకు ఎందుకు, ఇంకా మేము కూడా దీపాలు పెట్టుకోవాలి కదా, అందుకే వద్దు అనింది అనేసి ఈరోజు మా బాబునే దీపాలు పెట్టినాడు తెలుసా. మా బాబునే గంట కొట్టి దేవుడికి దీపం పెట్టాడు అనమాట. సంగీత అయిపోయాలా చపాతీకి? వితౌట్ అయినా ఏం చపాతీ ఏం చెప్పు. ఫ్రెండ్స్ అయిపోయింది. మా పాపకి చట్నీ వేస్తున్నా. ఏదైనా పక్కన నంచుకోవాలంటే కూడా కొద్దిగా తాళింపు కానీ కూర కానీ ఎక్కువ తినండి ఫ్రెండ్స్, చాలా మంచిది. అన్నము తక్కువ తినండి, పక్కన వెజిటబుల్ మళ్ళీ ఏదన్నా కూర కానీ ఏదైనా కానివ్వండి, రైస్ తక్కువ తినండి. ఇలాంటిది ఈ పచ్చడి చూడండి చాలా బాగా వచ్చింది, చూడండి. రండి ఫ్రెండ్స్, ఇద్దరు ఈరోజు మా ఇంట్లో చపాతీ చట్నీ. ఇదా మా పాప అయితే వంకాయ కోయేస్తుంది. మా పాప అయితే లోపల అన్నీ చెక్ చేసి మరి చేస్తుంది అనమాట.
ఇంత మిగిలింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు పురుగులు అనుకుంటూ లోపల నుంచి వస్తాడు వాడు చేయి మమ్మీ అనేసి. అది సరే ఫ్రెండ్స్, ఇంకా బియ్యానికి కడిగి పెట్టేస్తాం. ఇంక మా పాప అన్నం చేసుకుంటుంది. కూర ఒకటి పంపి మమ్మీ చాలా అనింది. ఇంకా నిన్న నైట్ రసం కూడా అడిగింది మా పాప. మా పాపకి చాలా పిచ్చి ఫ్రెండ్స్ రసం కానివ్వండి, సద్ది రసం అంటే చాలా పిచ్చి మా పాపకి. అందుకే పాపం ఇంత మిగిలిన చపాతీ పిండి, ఈ చపాతీ పిండి పంపిస్తా పాపకి సాయంకాలానికి. ఇంకా వాళ్ళ టైం నైట్ డ్యూటీ ఫ్రెండ్స్, వాళ్ళ టైం నైట్ డ్యూటీ. ఇంకా నైట్కి ఏదన్నా టిఫిన్ పడి తింటుంది మా పాప. అందువల్ల దీంట్లో 2-3 అవుతావి, 4 అవుతాయి చిన్నగా అయితే. ఇది పంపిస్తే ఏదైనా చేసుకొని తింటుంది మా పాప పిండి పాపం. మా పాపకి దిష్టి అయిపోయిందంట ఫ్రెండ్స్. మొన్న పెళ్లి రోజు అప్పుడు చీర కట్టుకొనింది మా పాప. అందుకే కొద్దిగా ఏదో మాదిరి ఒళ్ళనొప్పులు, ఫీవర్ వచ్చేసింది మమ్మీ, ఒళ్ళనొప్పులు మమ్మీ అంట అనింది పాపం బిడ్డ. అందుకే పోయి నేను దిష్టి వేయాలనుకున్నా. వచ్చేదమ్మా దిష్టి ఏదని అడగదా ఫ్రెండ్స్. వద్దు మమ్మీ బాగుందిలే, ట్యాబ్లెట్స్ చేసుకున్నా, డోలెస్ ట్యాబ్లెట్స్ చేసుకున్నా, ఒళ్ళనొప్పులకి వెళ్ళింది ఫ్రెండ్స్. పాపకి చాలా దిష్టి అయిపోయింది మా పాప. చూసారు కదా వీడియో మా పాప ఎలా ఉంది ఫ్రెండ్స్. మా పాప బొమ్మ ఉన్నట్టు ఉంటుంది. ఆయన మా పాపకి ఏది చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా, మేకప్ అసలు వేసుకోదు ఫ్రెండ్స్ మా పాప. ఎందుకు అబద్ధాలు చెప్పాలి ఫ్రెండ్స్. మేము కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ కానివ్వండి, వీకటర్ నేను పూస్తాం మేమైతే. మా పాప ఫేర్ అండ్ లవ్లీ, నేను వీకటర్. మరి కొద్దిగా ఫేర్ అండ్ పూసుకొని బొట్టు పెట్టుకుంటే మా పాప అంత అందంగా కనిపిస్తుంది అనమాట. అది దిష్టి అయిపోయిందంట పాపం బిడ్డకి. అందుకే కొద్దిగా దిష్టి వేసినట్టు వద్దనింది. ఆ పాపే కొద్దిగా ఉప్పెత్తి దిగించుకుంది అనమాట. మా పాప చీర పెట్టుకుంది ఫ్రెండ్స్ పెళ్లి రోజు అప్పుడు. నేనే సెలెక్ట్ చేసింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ కమెంట్స్ చెప్పండి. మా పాపకి చీర నేనే సెలెక్ట్ చేసింది. మా పాప బాగుంది గ్రీన్ అనేసి నేను సెలెక్ట్ చేసి అప్పుడు పెట్టుకోమ్మా పెళ్లి రోజు అప్పుడు గ్రీన్ పచ్చిది మంచిది అని చెప్పిన. అది పాప సరే మమ్మీ అనేసి పాపం అదే కుట్టించుకుంది. నేనే కుట్టిపించి మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళకి ఇచ్చిన ఫ్రెండ్స్. ఎవరు కుట్టిను అంటున్నారు. ఒక రోజుకి కావాలంటే ఎట్టా ఫ్రెండ్స్ కుదరదు కదా. అందువల్ల నేను తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి కుట్టించిన ఫ్రెండ్స్. నేను వాళ్ళ పాపం ఒక్క రోజుకి ఇచ్చేసారు. మార్నింగ్ ఇచ్చా, ఈవినింగ్ ఇచ్చేసారు పాపం. వాళ్ళకి ట్యాంక్ చెప్పుకోవాలి ముందు ఇచ్చిందని. మళ్ళీ ధనియాల పొడి 1 స్పూన్ వేసిన ఫ్రెండ్స్. చూడండి పసుపు వేసిన కొద్దిగా. అది నిండిపోవాలి. కొద్దిగా ఫుట్ వచ్చిందంటే లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి 2 స్పూన్లు వేస్తా ఫ్రెండ్స్. నేను బాగుంటుంది మా ఇంట్లో ఇట్లా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. మటన్ మసాలా లాగా పెడతాను నేను అయితే. దానికి చాలా బాగుంటుంది అనమాట మటన్ మసాలాని పెట్టుకుంటే. మా పాప ఒక రోజు చేసిందంట నూనె వంకాయ శనగింజలు పొడేసి. మళ్ళీ వండుకోతే నేను దాదాపు తెలీదు. ఎంత ఎత్తిపోయి ఇవ్వాలా మమ్మీకి అని అనుకోలేదంట. మర్చిపోయినా మమ్మీ నిజంగానే నేను అనుకోలేదు నీకు ఇవ్వాలనేసి అంటానింది మా పాప. ఈసారి చేస్తే శనగింజలు పొడి ఎత్తుకొచ్చి ఇస్తాం మమ్మీ అనింది. మా పాప ఏమనిందంటే నీ అంత టేస్ట్ దానికి రాదు మమ్మీ అంటానింది మా పాప. ఆయన శనగింజల పొడి చేస్తే 2-3 రోజుల్లో పాసిపోతుంది అనుకుంటా ఫ్రెండ్స్ నాకు తెలిసి. ఇదైతే మటన్ మసాలా కదా 4-5 రోజులు ఉంటుంది. ఏం పాసిపోదు అనమాట ఇది. ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మసాలా. నూనె వంకాయకి తీసి నేను చేతిలో పెట్టిన నూనె వంకాయ 4 పప్పులు పోసేసి నేను దాంట్లోనే ఇలా అద్దేసి వేస్తాను అనమాట. ఇప్పుడు ఇది వేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి చూడండి
సాల్ట్ వేస్తా మసాలా. సాల్ట్ వేసి దీన్ని తిప్పి, ఎందుకంటే నూనె వంకాయ మేము ఆయిల్ వేసినప్పుడు ఉప్పు అంతా కారం అంతా బాగా పట్టాలి కదా ఫ్రెండ్స్, అందువల్ల నేను మసాలాకి ఉప్పు వేస్తాను అనమాట. చూడండి ఫుల్ ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు నూనె వంకాయకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పాప వంకాయ కోసిందో లేదో అడగం రండి. అయిపోయిందా ఆయిషా? కోసినావా? ఏం గలీజం లేదు కదా? సరే తిన్నావా? మా ఇంట్లో అయితే ఫ్రెండ్స్ పెట్టినావా నీళ్ళు సంగీత? మాకు ఈ ఫ్రిడ్జ్ మాకేం సరిపోలేదు ఫ్రెండ్స్. డబల్ డోర్ తెచ్చుకోవాలనుకున్నాము త్వరలోనే. అసలు ఏం తెచ్చుకునే సరుకులు అంతా బయట ఉన్నాయి. అందుకే 2 రోజులు పోని డబల్ డోర్ తెచ్చుకుందాము. డబల్ డోర్ అంటే బీరువాలా ఉంటుంది చూడు, ఏమంటారు గణేషా? డబల్ డోరేలే బీరువాలా ఉండేది, అది తెచ్చుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడే లేదు, కొన్ని రోజుల తర్వాత తెచ్చుకుంటాం అన్నమాట. ఎవరు బాలే లోపల తొయ్యి నేను లోపల మా పాప అయితే ఫ్రెష్గా కడిగింది. వంకాయలు ఫ్రెష్ అయిపోయింది. నీళ్ళు వాటర్ చల్లేదు, మనం నీళ్ళు చల్లేసి అట్లా అనుకోలేదు కాదు, నీళ్ళు చల్లే చెప్తా. అందుకే మనం నీళ్ళు వంకాయకి ఎండిపెట్టచ్చు వంకాయ అంటే వంకాయ ఎండిపెడితే ఏమవుతుంది? వంకాయ ఎండిపడితే ఎండ అవుతుంది, ఎండిపోతుంది. నీళ్ళు పెట్టి ఇప్పుడు ఇది పెట్టుకున్న ఫ్రెండ్స్, ఎందుకంటే పైన ఉంది బాండ్ల కొత్తది, అది ఎవరు తీసి దాన్ని కడిగి ఇప్పుడు చేస్తారు ఫ్రెండ్స్. అందుకే మొన్న పండుగకి చేసాం కదా ఫ్రెండ్స్. మొన్న ఏం పండుగ? వరమహాలక్ష్మి పండుగ కూడా. వరమహాలక్ష్మి పండుగప్పుడు చేసాను దీంట్లో, అందువల్ల ఇదే పెట్టినాను నిన్న చేసుకుందామని. ఇప్పుడు ఇదే ఆయన పూరి చేసుకున్నారు పొద్దున్నే. నేను ఎందుకో తినాలనిపించింది పూరి, అందువల్ల ఇదే ఆయనే తింటేస్తున్నాను అనమాట. చాలు పైకి వస్తుంది నూనె, సరిపోతుంది. ఇక్కడే ఇంత సరిపోతున్నాయి సార్. ఆవలొద్దు, ఆవలు వేయకూడదు నూనె. నీకు చెప్పేదా? ఏమో నేనైతే వేయను ఆవాలు నూనె. మా పాప 2 ఎరగడ్డకు అంటే చూడండి, ఒకే ఎరగడ్డకు వస్తుంది. ఎందుకంటే వేస్ట్ అంట, కేజీ ఇప్పుడు రేట్ ఎక్కువ కదా, ఒకటే సాలింది. నాకన్నా తెలియదు మా పాప, అందువల్ల ఒకటేకి వచ్చింది అనమాట. 50 ఎంతెందుకో ఖర్చు పెడతాము, దాన ధర్మాలు చేస్తాము. మా ఇంటికి పూలకి పొయ్యి అంటే ఎక్కువ రేట్ ఉంటుంది. ఇంకా మా డాడీ బర్త్డే వస్తాను ఫ్రెండ్స్, 30వ తేదీ మా డాడీ బర్త్డే అనమాట. ఏదన్నా ఇంట్లో చేసి పేదోళ్ళకి కొద్దిగా ఏదన్నా ఇద్దాము. అందరూ పేదోళ్ళే ఫ్రెండ్స్. ఎవరు పేదోళ్ళే చెప్పండి ఈ జగత్తులో? అందరూ పేదోళ్ళే. ఇది ఉండేది కూడా పేదోడే, అర్థం చేసుకోండి. ఇది ఉండేవాడు కూడా పేదోడే. ఆరోగ్యంగా ఉండేవాడే ధనవంతుడు, శ్రీమంతుడు కదా ఏం ఫ్రెండ్స్? ఆరోగ్యంగా ఉండేవాడే అన్నీ. ఉండేవాడు ఎప్పటికీ పేదవాడే. ఆరోగ్యంగా ఉందా నువ్వు ధనవంతుడే, ఆరోగ్యం లేదంటే నువ్వు పేదవాడే. నా లెక్క ప్రకారం అది చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే ఇలా చేతిలో పెట్టేయను, ఇలా ముంచి వేస్తాను అన్నమాట. చూడండి అలా వేస్తా. ఎక్కువ చేసి తగ్గిద్దాం. చూడండి
ఉప్పు కూడా వేసిన, ఉప్పు కారము అంతా వంకాయకి చాలా బాగా పడుతుంది అనమాట. మా పిల్లలకి నేను చేసే నూనె వంకాయకి చాలా ఇష్టపడతారు అన్నమాట తినేదాన్ని. నా కొడుకు ఇంకా చాలా ఇష్టం. అంతే ఫ్రెండ్స్, వంకాయలు అయితే అంతే వేసినాము. పెద్దది బాండ్లు తీసుకోవాలి సంగీత, మేము ఇనుము తీసుకుందాం సంగీత. ఇది అదే నా చూడండి పైన కనిపిస్తుందా ఫ్రెండ్స్ బాండ్లీ, ఆడు చూడండి ఆడుండవి. దాంట్లో చేసుకుందాం అంటే ఒళ్ళు కొవ్వు తీసి దాన్ని నీట్గా కడుక్కొని చేసుకుందామంటే మా పాప ఏమంటుందంటే ఇనుము తెచ్చుకొని చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు 18 చపాతీ చేసినాం కదా, ఆ ఇనుముది ఇది పెనుము, అలాంటి ఇనుములో తింటే చాలా మంచిది ఐరన్లో. అందుకే దాన్ని చేసుకొని తింటే మంచిది. అత్రాసులు కాల్చేదానికి ఒకటి, మళ్ళీ పూజ చేసుకోవడానికి 2 తెచ్చుకుంటా. అవును, ఇప్పుడు తెచ్చుకుందాం కదా, షాపింగ్ పోదాం. తెచ్చి మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయిపోయింది. దీంట్లో మసాలా అందేసి వాటర్ ఇట్లా అంతా కలిపేసి ఉడికిపోయింది. వంకాయలు వేసే భలే ఉన్నాయి. ఒకటి పుచ్చి అనేది లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట వంకాయలు అయితే. చూసి తేవాల నాటిని తిప్పిట్ట చూపించు. ఊరికే తిద్దాం, ఎరిగినా బాగుంటుంది. తినేదా నూనె ఒకసారి గుత్తి వంకాయ అంటారు లెక్క. కొన్ని నీళ్ళు పట్టుకుందాం. రవ్వ పెట్టుకోమా, ఉడతా ఉడతా గట్టి వచ్చేస్తుంది. టేస్ట్ ఇంత వద్దు, నూనె వంకాయ ఉడికేసి మాత్రం ఉండాలి అంతే. వాటర్ ఉప్పు వద్దు, సరిపోద్దు. మసాలా వేసినాం కదా. కరేపాకు మళ్ళీ లాస్ట్ వేద్దాంలే. లాస్ట్లో ఎత్తుగా కట్టుకుందాం గిన్నె. ఉడికినాయి బాగా. ఉప్పు వస్తుంది దశ, సూపర్ ఉంది. కడిగిచ్చే కరేపాకు దిగులు పడుతుందా? గార్నిష్ కాదు, అది కొద్ది పడితే. ఏం కరేపాకు లేదా ఇంట్లో? ఉంది. ఫ్రెండ్స్ కరేపాకు వేసిన మా బాబు కలిపెట్టద్దు. ఉడికితే తగ్గించి 20 minutes బాగా ఉడకాలి. పెరగడం చేసుకొని తింటుంటే ఎట్లుందంటే ఇంకా 2 ముద్దలు ఎక్స్ట్రా తిన్నా అంత బాగుంటుంది. కడుపు నిండా తినేవాడే పెద్ద సహకారం అనమాట. ఐశ్వర్ అక్కి కోవేశ్వర్ పెట్టేయి. 12:30 అయింది, తిందాము. మనం అయిపోయాయి చాలా వేసినాం. సరే ఫ్రెండ్స్, మా ఇంట్లో ఎలా ఉంది అంతా తింటే మా ఇల్లు వస్తుంది. మా ఇంట్లో రోజు పనులు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. నా కొడుకున్నాడు, వాడు పిల్లలు అది తీసి ఇది తీసి అట్టేస్తారు. ఏం చేసేది
తీసుకోక ఫ్రెండ్స్ నిన్న పొట్టు బ్లౌజ్ పీస్ కావాల్సింది ఫ్రెండ్స్ నాకు శారీకి. ఆ శారీకి ఇచ్చేసాడు కదా ఇష్టం బయ్యేసరికి. అదే గ్రీన్ కలర్ ఉంది కదా, ఓపెన్ చేసి ఆడదు గ్రీన్ కలర్. చూడండి ఫ్రెండ్స్, ఇది తీసుకున్నా బ్లౌజ్ పీస్ కుట్టించుకోవాలా. గ్రీన్ కలర్ శారీకి ఇది తెచ్చుకున్నా. అది లైట్ అయిపోతుంది, ఇది డార్క్ అయిపోతుంది మహేష్ కదా. ఓపెన్ చేసి ఆడదు అది. ఇది తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది పొట్టు అంట. చూడండి పొట్టు అంటే అంత ఒరిజినల్ పొట్టు కాదు, ఏదో పొట్టు పొట్టు అనేసి ఇచ్చినాడు వాడు సేటు గడు. అందులో తీసుకున్నా. నాకు ఎంత 15 ఏళ్ళ నుంచి తెలుసు ఫ్రెండ్స్. పాప మా అబ్బాయి ఎంత ఉంటుందంటే వయసు 30 ఏళ్ళు ఉంటుంది. నా తమ్ముతో సమానం పాప మా అబ్బాయి. వాడు అక్క తీసుకోక నిజంగా పొట్టు నేను నేసుకోవచ్చునా అంటాడు, మగ్గంలో అల్లుచుకొచ్చింది అంటాడు, కామెడీ చేస్తాడు ఎక్కువ. అందుకే తీసుకోమన్నాడు పాపము. ఇదైతే తీసుకున్నా, ఈ కలర్ క్రీమ్. మా బాబు పసుపు పెట్టేదానికి ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలి కదా ఫ్రెండ్స్, అందువల్ల అది లోపల పెట్టేదానికి పీస్కి పైన ఆ గ్రీన్ కలర్ అయితే నచ్చింది. బిస్కెట్ తీసుకున్నా. రాగి బిస్కెట్ వద్దమ్మా నాకు. బాగుందా? బాగుంది. చూసి ఇంకా బాగుంది కదా. బాగుంది. సరిపోలేదు కదా. సరిపోతుంది. ఆడినాక పైకి వస్తుంది నూనె. ఇప్పుడు కనిపించదు. వంకాయలు ఉడికిపోయినాయి కదా మొన్న. ఉడికిపోయింది చాలా. చూడండి ఫ్రెండ్స్, బాగా అయిపోయింది. స్మెల్ అయితే నీళ్ళుగా ఉండేది కాదు, చక్కగా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. మా పాప చూడండి బియ్యం కూడా పెట్టేసింది. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. వచ్చేసిన వంకాయలు ఉడిపోయింది. ఉడికించుకొని తినమా. నాకు కొద్ద పానం తిని ఉడిపోయింది కదా నీకు తెలిసి. సూపర్ సూపర్ సూపర్గా వచ్చింది. ఇంకా మా పాప క్యారీ కట్టేద్దాము. పెద్ద పాపకి క్యారీ అంటే అన్నమేం లేదు ఫ్రెండ్స్. ఆ పాప అన్నం చేసుకోండి, అన్నం పంపించద్దనింది. ఓన్లీ గొజ్జు కొద్దిగా రసము. రమేషా ఆ బాబు రసం, సద్ది రసం అంటే చాలా ఇష్టం. ఫోన్ చేయి యశు, ఫోన్ చేయి యశు. ఎట్లుంది మన కాళ్ళ నొప్పి? ఏం పూసుకుంటువే? ఏం పూసు? అవునా, సరే నూనె వంకాయ పంపిస్తాను. నన్ను అయింది. అన్నం చేసుకుంటావా? లేదంటే అన్నం కూడా పంపించేదా? రసం ఉంది నిన్నటిది, పంపించేదా? చూడండి ఫ్రెండ్స్, ఇష్టం మా బాబుకి రసం అంటే. సరే మాకు నేను పంపిస్తా. రెస్ట్ తీసుకో యశు, నేను కూర పంపిస్తా కావాల్సిన. రాత్రికి కూడా చపాతీ పిండి పిసికినది ఉంది, రాత్రి చపాతీ చేసుకుంటావా? పంపిస్తా పిండి. చేసుకో, పిండి పంపిస్తాను. కొద్దిగా ఉంది, నైట్కి చపాతీ చేసుకో. సరే. చూడు ఫ్రెండ్స్, పాప నొప్పి అంట, ట్యాబ్లెట్స్ వేసుకుందంట ఇప్పుడే. అందువల్ల పాప నొప్పి ఏంటంటే అసలు అది కూడా కొద్దిగా దీపాలు పెట్టింది అంతే అంట, ఇంకేం పని చేయలేదంట. పాప కాళ్ళు ఎక్కువ వస్తుంది మమ్మీ, నేను అంతా గుడికి అంతా తిరిగేసింది పాప. అయితే ఎత్తుకోసేది క్యారీ. నేను అనుభవం వస్తాను, ఇచ్చి చెప్పు. వాళ్ళ టైం కూడా డ్యూటీ టైం అవుతుంది, తినేసిపోతాడు. సరే రాండి ఫ్రెండ్స్, క్యారీ కడదాం. రాగి బిస్కెట్ 2 పెట్టి మన క్యారీలా సంగీత. అయ్యో అడిగింటే మంచి బాగున్నాయా. ఇంకోటి ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఒక ఆడదాన్ని ఏ మనిషి అయినా నొప్పి పెట్టించినారు అనుకోండి, ఎవరైనా సరే ఫ్రెండ్స్, మేము కానివ్వండి మీరు కానివ్వండి, ఒక ఆడదాన్ని ఏడిపించి బాధ పెట్టిస్తే వాడు ఎప్పటికీ ఉద్ధారం కాడు. ఆ దేవుడు అనే అమ్మవారు ఉంటారు చూడండి, అమ్మవారు చూస్తూ ఉంటారు. ఒక ఆడదాన్ని నొప్పి పెట్టి బాధ పెట్టి ఏం మెచ్చిపోతారు ఫ్రెండ్స్, ఏం మెచ్చిపోరు అనమాట. అసలుకి అమ్మ ఏం చేస్తుందంటే దశం చేస్తుంది, భస్మం చేసి సర్వనాశనం చేసేందుకు గ్యారంటీ. ఒక ఆడదాన్ని ఉసురు పోసుకోకూడదు, ఏం ఫ్రెండ్స్, ఏడిపించకూడదు, బాధ పెట్టికూడదు. అది వాళ్ళకి వెనుక కాస్తా ఉంటుంది అనమాట. కర్మం అనేది కాస్తా ఉంటుంది. ఆ కర్మం కాసినప్పుడు ఏమవుతుందంటే
ఆ కర్మం ఫుల్ నిన్నప్పుడు అప్పుడు నువ్వు చేసిన కర్మాలన్నీ ఇదే చూడు అనేసి చూపిస్తాను అనమాట అమ్మవారు. అందుకే ఒక ఆడదాన్ని ఎప్పటికీ ఉసురు పోసుకోకూడదు. ఏం ఫ్రెండ్స్ ఏం పోతుంది మంచిగా మాట్లాడితే ఏమి పోదు. ఒక ఆడదాన్ని ఉసురు ఎప్పటికీ తగులుకుండా ఉండదు. అది మాత్రం సత్యము 100% సత్యం ఫ్రెండ్స్. మీరేమంటారు ఫ్రెండ్స్? అంతే కదా. ఎవరైనా ఫ్రెండ్స్ తప్పు చేస్తే మాట్లాడాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తప్పు చేసినా మీరు అంటారు అనిపించుకుంటా, ఓకే. తప్పు చేయకుంది ఏమన్నా అంటే అది మీకు రివర్స్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే కదా ఫ్రెండ్స్. అది రివర్స్ అవుతుంది అనమాట. ఇలాంటి కూర వేద్దాం. ఐషా రామగ్న వేస్తురా ఇంకా పిండంతా క్లీన్ చేయాలి. చూడండి ఇంకా క్లీన్ చేసుకుంటా. ఇంక రేపు శుక్రవారం అయిపోయా డెటాల్ వేసి తుడుచుకొని వేస్తుందా కూర వచ్చిపోయి ఉందా గండి అయింది వెయ్యి. సరే ఎట్లా వేసుకోండి రావే చెప్తే ఎందుకు ఇది నాకెందుకో ఏళ్ళు వాళ్ళు నస్తాను ఫ్రెండ్స్. రాత్రి నుంచే ఏమేమి తెలియదు కొద్దిగా ఏదా ఇటు చూపించు నాకు. సరిపోతుంది సరిపోతులే. వంకాయ ఒకటి వాళ్ళ అత్త కూడా తింటుంది పాపము. ఆమె కూడా ఏమో వామిట్ వచ్చినట్టు ఉందంట ఫ్రెండ్స్. ఇది కూర అయితే చాలా బాగుంది అన్నానికి. సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్. బిస్కెట్ ఎత్తురా, రాగి బిస్కెట్ అంటే వేద్దాం. టిష్యూ పేపర్ వచ్చేదానికి మంచిదే తింటుంది రాగి బిస్కెట్. సాలే రసం కొద్దిగా పోయాషా రసం కొద్దిగా పోయి అంతా తీసి పక్కన పెట్టి రసమే కలిపెట్టొద్దు దాంట్లో. అట్లా కలిపెట్టొద్దు, దాంట్లో పెట్టి పోయి రసం కలబెట్టు చేసినాలే. ఎయ్యి చిన్నగా పోయి 3, 2, 1 సార్లే. ఫ్రెండ్స్ బిస్కెట్ పెట్టుకో. బిస్కెట్ నూనె వంకాయ రసం బిస్కెట్. దాని కిందకి ఇది పెడతాను చపాతీ పిండి ఈమనింది ఇస్తా. ఫ్రెండ్స్ ఇది చపాతీ పిండి మిగిలిపోయింది. సాయంత్రం స్నాక్స్గా ఏమైనా చపాతీ చేసుకొని తింటుంది. ఇది వేస్తాను చూడండి, దాంట్లో ఉంటుంది కింద వేడి లేకుండా. సరే ఫ్రెండ్స్ రండి ఇద్దాం మా పాపకి. క్యారీ అయితే కట్టేసాను, ఇంకా వాళ్ళు ఎత్తుకొని తినేదే బాకీ వాళ్ళ ఇంట్లో. అవును అంటుపడి అయిపోయింది. అవును ఇట్లీ నాకు ఒకటి. ఫ్రెండ్స్ ఇది అట్టకాయ తెచ్చినాము మొన్న వరలక్ష్మి వ్రతానికి. పొద్దున అది ఇది చేసుకుంటే ఇది యాడ్ చేసేది అనేసి అట్టే వదిలేసినాము. ఇప్పుడు ఇది అట్టుపండు అయిపోయింది. అవును మంచిది తింటే. ఇంకా తీపిగా ఉంటుందా నాకు తెలియదు. అంటే కొద్దిగా ఊరు మంచిది. తీపేలా షుగర్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ షుగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పక్క డాక్టర్లు అయితే అడ్డుపండు తినొద్దు అంటారు. సగం తినండి కొద్దిగా తినండి అంటారు. మీన్స్ మనస్ఫూర్తిగా తినాలంటే ఇట్లా అట్టకాయ తెచ్చి కాయది 2-3 రోజులు పెట్టేసినంటే అది పండుగ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఎక్కువ పండుగ అది. ఇది పండుగ అయిపోతుంది. తిని చూడండి, అట్ట తీపు లేదు, అట్ట ఇది కాదన్నట్ట. ఒగురు చాలా ఒగురుంది. బ్యాస్కెట్లు పెడదాం చిన్నగా. అసలు అసమంతా సరిపోతుంది పాపం. ఒకచూరు వేసేది ఐశ్వర్య పాప మా బిడ్డకి భలే ఇష్టం రసం ఫ్రెండ్స్. నున్నగా కలుపుకొని తింటుంది అనమాట.
మా ఇంట్లో చూడండి గందరగోళం గందరగోళం. ఇవాళ ఊర కవర్ కూడా వస్తుంది పరిగెత్తుకుని. మళ్ళీ ఖాళీ ఫ్రెండ్స్. క్లినిక్ షాంపూలో తీసుకో. లైట్ అయ్యా అది కలిపి లైట్ వేసాను కూడా. సరే ఫ్రెండ్స్ రండి, మా పాప ఇచ్చి పంపించేసిన. అన్నం పొంగిపోతుంది. అయ్యో ఎవడ చూడండి, మళ్ళా వరుసగా కడగాల. ఇంక రేపెట్టు శుక్రవారం కావు ఫ్రెండ్స్, కడుక్కున్నాం అన్నమాట. ఏం పీకలు ఎలా ఎత్తుకోలేదా? సూపర్. బీగాలు మర్చిపోయిందంట మా పాప. బీగాలు చూడండి, తెలివైంది మా పాప. పట్టుకుంటావా ఇషా? క్యాచ్. ఏటు పడుతుంది మగనే, కింద వేస్తా ఎత్తుకో. పోతే పని లేపో, మళ్ళీ వేసుకోవచ్చు లేపమ్మా. మా పాప ఇచ్చే వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు ఇంటేనా ఇంకా డ్యూటీకి బయలుదేరాలంట. ఆ పూలు అయితే ఫ్రెండ్స్ మాకు దేవుడికి అయితే ఎప్పుడైనా ఒకసారికి పనికి వస్తుంది అనమాట. పూల చెట్టు, పూల చెట్లు ఉన్నాయి. మళ్ళీ ఆడ ఆకుమన్నం చూడండి అమ్మవారికి. కాబట్టి చాలా మంచోళ్ళు వాళ్ళు. వాళ్ళైతే కొద్దిగా కోసుకుంటామంటే కోసుకోమంటారు. అంత మంచోళ్ళు అనమాట. చల్లగా ఉంది ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉంది బయట. చిన్నగా పొమ్మా. చాలా మగనే ఫ్యాన్ ఆఫ్ చేస్తే టీవీ ఒంటి ఎవరు చేస్తారు? నేను టీవీ చూసుకోకుంటే. సో ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూర అయిపోయింది. నూనె వంకాయ, గుత్తి వంకాయ కాదు. బాగా ఇప్పుడు కాలిపోతుంది. సూపర్గా ఉంది. స్మెల్ అయితే బాగుంది. అంటే ఇంక టేస్ట్ వచ్చింది విషయం. సూపర్ వచ్చింది విషయం. సూపర్ పెడతారా? ఇందా సూట్ టేస్ట్ ఇందా. నీకు ఒక చురుక్కాలం వేసుకో, నాకైతే సరిపడ ఇట్లుంది. ఉప్పు వేసుకుంటా సూపర్ అది. ఇంకా ఆహా, చాలా చాలు చాలు. ఈ వంకాయ చూసినదంతా ఫ్రెండ్స్ గుర్తుకు ఏమొస్తుందంటే, జగదేక వీరుడు అతిలోక సుందరి శ్రీదేవి గారు నూనె వంకాయ ఇలా పెట్టుకుంటే ఏంది మాలం అంటుంది కదా, అది గుర్తుకొస్తుంది. అదంతా మాకు సెట్ కాదు. అది ఏమన్నా వంకాయ సీనే శ్రీదేవికే సెట్ అవుతుంది, కానీ వేరే వాళ్ళకి ఎవరికి సెట్ అవ్వదు అనమాట.
పెట్టామా? నూనె వంకాయ నేను ఎప్పుడు నా మటన్ మసాలాని పెడతాను ఫ్రెండ్స్. మటన్కి ఏ మసాలా పెడతానో అదే పెడతా. ఎంత బ్రహ్మాండం, చాలా బాగుంది. ఫ్రై చేయండి. కమెంట్స్ అడగండి, క్లియర్గా చూపిస్తా నూనె వంకాయ మాత్రం ఎలా చేసేది. కావాలంటే కమెంట్స్ పెట్టండి, నేను చూపిస్తాను క్లియర్గా. ఈరోజు బిర్యానీ చేయాలనుకున్నా ఫ్రెండ్స్ మా పాపకి. ఆ పాప వద్దు మమ్మీ, ఎందుకో ఇంట్లో దీపాలు పెట్టినాను అనింది. అందరూ నూనె వంకాయ అడిగింది కాబట్టి మార్కెట్లో తెచ్చి చేసిన అనమాట. సరే ఫ్రెండ్స్, బాయ్. బాయ్.